ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా అలిపిరి నడక మార్గంలో కొండపైకి చేరుకొని శనివారం ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి భుజానికి సర్జరీ విజయవంతమైన నేపథ్యంలో ఈమె ఈ మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా తన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ అయిన పోస్టు పెట్టారు. కొండ ఎక్కడం శారీరకంగా మానసికంగా ఎంతో కష్టంగా అనిపించిందని, ఒక దశలో వెనక్కి తగ్గిపోదామా అనిపించిన తన కుటుంబం ఆరోగ్యం మరియు తమపై లక్షలాది మంది చూపిస్తున్న ఆదరణ ప్రార్థనలను గుర్తు చేసుకుంటూ నడక సాగించానని చెప్పారు. సామాన్య భక్తులతో కలిసి కొండ మెట్లెక్కడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్తూ ఆమె ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ప్రతి ఒక్కరి హృదయాలని తాకుతుంది. కొండ ఎక్కేటప్పుడు శారీరకంగా మానసికంగా ఎదుర్కొన్న సవాళ్లను ఆమె ఎంతో ఎమోషనల్గా వివరించారు. తిరుమల కొండ ఎక్కడం అంత సులువు కాదని నాకు ముందే తెలుసు, కానీ ఈ స్థాయిలో కఠినంగా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. ఇది కేవలం శారీరక అలసట మాత్రమే కాదు, మానసిక పరీక్ష కూడా. నడక మార్గంలో సాగుతున్నప్పుడు ఇక నా వల్ల కాదు, ఇక్కడే ఆపేసి వెనక్కి వెళ్ళిపోదామా అనిపించిన బలహీన క్షణాలు ఎన్నో ఎదురయ్యాయి. ఆ దేవుడు నాకు ప్రసాదించిన ఆశీర్వాదాలను ఒక్కొక్కటి గుర్తు చేసుకోవడం ప్రారంభించాను అంటూ అన్నా లెజ్నోవా తన మనసులోని మాటను పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ఆమె పడ్డ శ్రమ, భక్తులపై ఆమె చూపిన ఆత్మీయత నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అన్నా లెజ్నోవా షేర్ చేసిన ఫొటోస్ అలాగే ఎమోషనల్ పోస్ట్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలు మన వీడియోలో మీరు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.